యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 26 వచనాల వరకు వచనం వెంబడి వచనం చదువుకుందాం. ఫస్ట్ ఒక వచనం నేను చదువుతాను, నెక్స్ట్ వచనం మీరు చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 26 వచనాలు. అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయడని చెప్పగా చెప్పాను. ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభా నీ కొన్నాళ్ళు ప్రభా, ఈ ఉదయ కాల సమయంలో ప్రభా మిమ్మల్ని నాయన మేము ఆత్మతో సత్యంతో ఆరాధించవచ్చుండగా తండ్రి, మీ యొక్క మాటల ద్వారా నాయన మమ్మల్ని బలపరచండి, ప్రోత్సహించండి, హెచ్చరించండి, సరిచేయండి, మమ్మల్ని మీ యొక్క సత్య మార్గంలో నడిపించండి. నిజంగా యథార్థంగా ఆత్మతో సత్యంతో ఎలా ఆరాధించాలో మాకు నేర్పించమని, నీవే మేము కొంత ప్రభావం మా ద్వారా నాయన మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క వచనం మనం అనేక సార్లు చదివాము. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలని వాక్యం చెప్తుంది. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్తుంది కదా. మీరు ఎప్పుడైనా ఈ వచనాన్ని ఆలోచించారా? అసలు ఆత్మ అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ సమరయశ్రీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఆ యొక్క యాకోబు బావి దగ్గర. మరి ఈ యొక్క వచనాలు మనం మన జీవితంలో అనేకసార్లు చదివి ఉంటాం. అసలు నిజమైన ఆరాధన అంటే ఏంటి, మరి మనం ఎలా ఆరాధించాలనేది ఈరోజు 3 ఎగ్జాంపుల్స్, 3 ఉదాహరణలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 3 వ్యక్తుల గురించి నేను పంచుకుంటాను. ఒకటి జాగ్రత్తగా గమనిద్దాం. లేవి కాండము 10వ అధ్యాయము 1వ వచనం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని మరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, ఆయన సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి నొందిరి. నేను ఈరోజు చెప్తా ఉన్న 3 వ్యక్తులలో ఈరోజు వీళ్ళొక సెట్ అనమాట. అబీహు, నాదాబు. ఎవరు వీళ్ళు అని మనం చూసినట్లయితే అహరోను కుమారులు. అహరోను ఎవరు? యాజకుడు. అయితే ఆయన కుమారులు, అంటే ఒక యాజకుడు యొక్క కుమారులు ఏం చేస్తున్నారంట అంటే మందిరానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి కనబడిన ఏదో ఒక అగ్నిని తీసుకొచ్చి వేశారు. అక్కడ ఏమన్నాడు ఇక్కడ చూడండి, స్పెసిఫిక్గా కరెక్ట్గా రాశారు. 2వ వచనంలో యెహోవా 1వ వచనంలో యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. వేరొక అగ్ని అనే మాటని మీరు నోట్ చేసుకోండి. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని అంటే దేవుడు యెహోవా వారికి చెప్పాడు, మీరు ఈ అగ్ని తీసుకొచ్చి వేయండి అని చెప్పాడు. అగ్ని ఏంటో చూద్దామా మనం ఒకసారి. 16వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెహోవా ఆజ్ఞాపించే అగ్ని ఏంటంటే ఆ ప్రత్యక్షపు గుడారంలో ఆ మందసం దగ్గర ఎప్పుడూ ఒక అగ్ని వెలుగుతూ ఉంటుంది అనమాట. అది ఆ అగ్ని అనేది ఆ దీపస్తంభం నుంచి ఆరిపోదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే అహరోనుకు కానీ ఎవరికైనా ఆ యాజకత్వం చేసే వారికి ఏం చెప్తున్నాడంటే అక్కడ ఎప్పుడు నిత్యము వెలుగుచున్న అగ్నిలో నుంచి కొంత అగ్నిని తీసుకొచ్చి ఇక్కడ నా బలిపీఠం దగ్గర వెలిగించండి అని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే ఆ అగ్నిని లేకుండా వాళ్ళ కంటికి ఏదైతే బయట కనిపిస్తుందో, ఉదాహరణకి అప్పుడు అగ్ని కొరకు ఏమేమి వాడేవాళ్ళు, ఏదైనా క్యాండిల్ లేకపోతే ఒక కట్టె పుల్ల పొయ్యి దగ్గర వెలిగేదో ఏదో ఒకటి, అది తీసుకొచ్చి అది యెహోవా మందిరంలో ఆవరణలో ఉన్న ధూపాన్ని వెలిగించడానికి వాడారంట. చూడండి వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వచ్చి ఆ పని చేస్తున్నారు, మందిరంలోకి వచ్చి చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే
ఆయన యెహోవా ఆజ్ఞాపింపని వేరొక ధూపాన్ని మరి వీళ్ళు వేసినట్లు మనం చూస్తా ఉన్నాం. వెయ్యంగానే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రావటం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ధూపం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన లేదా ఆరాధన అని అర్థం. దేవుడు మనల్ని ఏ విధంగా ఆయన ఆరాధించాలో, ఏ విధంగా ఆయనకు ప్రార్థన చేయాలో ఆ ఆజ్ఞాపింపని విధంగా మనం ప్రార్థన చేసినట్లయితే మనము దేవుని ఉగ్రతకు గురైన వాళ్ళమై ఉంటాం. దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది. మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు కానీ, లేదా వాక్యం చదివేటప్పుడు కానీ, లేదా స్తుతించేటప్పుడు కానీ, ఇది నిజంగా దేవుడు ఆజ్ఞాపించినట్లే, దేవుడు పెట్టిన ఆ పద్ధతి ప్రకారమే, వాక్య ప్రకారమే నేను ప్రార్థిస్తున్నాను, వాక్య ప్రకారమే నేను ఆరాధిస్తున్నాను అని మీరు ఎప్పుడైనా పరీక్షించుకున్నారా? లేదా అబీహు నాదాబులు తెచ్చినట్లు ఒక సొంత అగ్నిని తీసుకొచ్చి ప్రభు మందిరంలో ధూపం వేయడానికి ప్రయత్నించారు. మనం ఏం చేస్తామంటే, ప్రార్థన చేయమంటే, ఆరాధన చేయమంటే ఏం చేస్తామో తెలుసా? మన హృదయంలో నుంచి వచ్చే ఆ ప్రభు పెట్టిన ఆత్మ ప్రేరణ నుంచి వచ్చే ఆ ప్రార్థనని మనం తొక్కేసి మనం ఏం చేస్తుంటాం తెలుసా? ఫలానా బ్రదర్ అట్లా చేస్తాడు కదా, నేను కూడా అట్లానే చేస్తా. ఫలానా సిస్టర్ అట్లా మొదలు పెట్టింది కదా, నేను కూడా అట్లానే మొదలు పెడతా అని కాపీ పేస్ట్ చేస్తూ ఉంటాం. అంటే వారు ఏ విధంగా చేస్తున్నారో అది గమనించి, ప్రార్థన అంటే స్తోత్రం స్తోత్రం అనే దాంతో మొదలు పెట్టాలి. మధ్య మధ్యలో ఆయన పొగుడుతూ ఉండాలా, నన్ను నేను తగ్గించుకుంటాలా, నా తర్వాత మళ్ళీ ఆయన పొగడాలా, చివరిలో నాకు కావాల్సినవి నేను చెప్పుకోవాలా, తర్వాత ఆమేన్ అని ఒక ఫార్మేటు ఎక్కడో చూసి నేర్చుకుంటున్నారు. ప్రార్థన ఎలా చేయాలో, ఆరాధన ఎలా చేయాలో బైబిల్లో ఉందా లేదా? ఎంతమంది చదివారు? ప్రార్థన ఎలా చేయాలో అనేది ప్రభు నేర్పించారు, అది సువార్తలో ఉంది. ఎంతమంది చదివారు? మీరు అందరూ చదివారు కదా ప్రార్థన ఎలా చేయాలో. మరి ఇక్కడ ప్రభు వారు యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో చెప్తున్నట్లు ఆరాధన ఎలా చేయాలో కూడా చెప్తున్నాడు. అది మీరు చదివారు కదా. మరి ఆత్మతో సత్యముతో ఆరాధించడం అనే దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు చేస్తున్న ఆరాధన అది ఆత్మతోనూ సత్యంతోనూ ఉంటుందా లేదా అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఇక్కడ అబీహు నాదాబు చేసిన తప్పు ఎంత నష్టానికి దారితీసిందంటే చూడండి, ఆ యాజకుడు అహరోను యొక్క కుమారుని దేవుడు మరి ఆన్ ద స్పాట్లోనే ఆయన ఉగ్రత కురిపించి వాళ్ళిద్దరిని చంపేశాడు. దేవుడు ఎక్కడ కూడా తన పరిశుద్ధత ఎందుకు కాంప్రమైజ్ అవ్వడు. అంటే పర్లేదులే, మన పాస్టర్ గారి పిల్లలే కదా, పర్లేదులే, ఇన్ని రోజులు సేవ చేస్తున్న వాళ్ళే కదా, ఈ ఒక్కసారికేగా అని అట్లా అనుకునే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు పౌరుషం కలిగిన దేవుడు, పరిశుద్ధత యందు ఏ మాత్రము కూడా రాజీ పడని దేవుడు. ఆయన పరిశుద్ధతకు వ్యతిరేకంగా మనం ఏ పని చేసినా నిన్ను నన్ను శిక్షించడంలో ఆయన రాజీ పడడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆజ్ఞాపించిన విధంగా నీవు నేను ఆరాధించకపోతే సరే నా బిడ్డే కదా అని కృప చూపిద్దాంలే, ప్రేమ చూపిద్దాంలే అని అనుకునే దేవుడైతే కాదు. చూడండి, అబీహు నాదాబులు ఎంత ఘోరమైన పని చేశారంటే వాళ్ళకి తెలీదా? వాళ్ళ డాడీ చెప్పలేదంటారా? అహరోనే కదా వాళ్ళ డాడీ, చెప్పే ఉంటాడా లేదా? నాన్న అట్లా చేయకూడదు నాన్న, అక్కడ ఉంటుంది దీపం, అది తీసుకొచ్చి ముట్టియండి అని చెప్పే ఉంటాడు. కానీ నిర్లక్ష్యం, చెప్పిన మాట వినలేని స్వభావం. ఇంకా మరొక విషయాన్ని చూసినట్లయితే మరి అసలు ఈ యొక్క ధూపం వేయాల్సిన పని ఎవరిది అనేది మనం ఆలోచించినట్లయితే నిర్మాకాండం 30వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చూడండి. అసలు ఆ పని ఎవరు చేయాలి? అహరోను కుమారులు చేయమని దేవుడు చెప్పాడా? లేదా దాని కొరకు ఎవరైనా ప్రత్యేకంగా నియమించబడ్డారా? ఎవరమ్మా? ఎవరు వాళ్ళు? 30వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చదవండి. నిర్మాకాండము 30. చాలండి. ఎవరేయాలంట? అహరోను ఏమని దేవుడు ఆజ్ఞాపిస్తే అహరోను ఏం చేశాడు? అహరోను పిల్లలు ఏం చేశారు? వాళ్ళు అవకాశం తీసుకొని వాళ్ళు దేవుని ఉగ్రతకు గురైనట్లు మనం చూస్తా ఉన్నాం. ఎవరి పని వాళ్ళు చేయాలని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడు నీకు ఒక పని ఇస్తే అది ఆ పనిని ఎటువంటి లోపం లేకుండా ఖచ్చితంగా మీన్స్ ఎటువంటి లోపం లేకుండా చేయాల్సిన బాధ్యత నీదే
అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరి ఇక్కడ ఆ అహరోను చేయాల్సిన పని వాళ్ళ కుమారులు తీసుకొని దాన్ని ఆ యొక్క ధూపం వేయటం, మరి ఆ దేవుని యొక్క ఉగ్రతకి గురి కావటం మనం చూస్తా ఉన్నాం. ఈ ధూపం అనేది దేనికి సాదృశ్యం అంటే మనకి ప్రార్థనకి సాదృశ్యం. ఈ ధూపం అనేది ఆరాధనకు సాదృశ్యం. నువ్వు నేను దేవునికి ధూపద్రవ్యం సమర్పించేటప్పుడు, ఆరాధించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు అది నిజంగా దేవుని యొక్క సత్యానికి లోబడి ఉందా లేదా నా భావోద్రేగాల నుంచి, నా నోటి నుంచి ఏదొస్తే అది పలికేస్తున్నానా అనే విషయాన్ని మనం పరిశీలించుకొని దేవునికి ధూపం వేయవలసిందిగా, ప్రార్థించవలసిందిగా, ఆరాధించవలసిందిగా మరి ప్రభు పేరిట కోరుచున్నాను. రెండో వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2 సమూయేలు 6వ అధ్యాయం 7వ వచనం. 2 సమూయేలు 6వ అధ్యాయము 7వ వచనం. అందులో 2వ వ్యక్తి గురించి ఉందండి. ఎవరండి ఆ వ్యక్తి? 6వ అధ్యాయము ఎవరు? 2వ వ్యక్తి గురించి అంటే ఉజ్జా గురించి మాట్లాడుతున్నాం. ఆయన చేసిన తప్పేం లేదండి. ఆడ ఏం చేశాడంటే, అంటే మానవ దృక్పథంలో తప్పేం లేదు. ఎద్దుల బండి మీద పెట్టారండి. ఆ ఎద్దుల బండి మీద పెట్టంగానే ఒక చోట గొంతు వచ్చింది. ఆ గొంతులో నుంచి ఆ మనసం పడిపోబోతుంది. ఇట్లా వంగి పడిపోబోతుంటే ఉజ్జా ఏం చేశాడంటే చేయి పెట్టేశాడు. ఉజ్జా ఏం చేశాడు? చేయి పెట్టాడు. కింద పడకుండా, కింద పడితే అపవిత్రం అయిపోయిద్దేమో, కింద పడితే మట్టి అంటిద్దేమో, బురద అంటిద్దేమో అని చెప్పి చేయి పెట్టేశాడు. తర్వాత ఏం జరిగిందంట 7వ వచనంలో, రాగులు పడిపోయి చనిపోయాడు. చూడండి, మానవ కోణంలో మనం ఆలోచించి, మానవ దృక్పథంలో మనం ఆలోచిస్తే ఇది తప్పుగా అనిపించదు. కానీ మనము బైబిల్ చదివేటప్పుడు, లేదా ప్రార్థించేటప్పుడు, లేదా ఆయన పని ఏది చేస్తున్నా కూడా మనము ఎవరి దృక్పథంలో ఆలోచించాలి, ఎవరి కోణంలో ఆలోచించాలంటే దేవుని కోణంలో ఆలోచించాలి. మనుషులకి అనేకమైన అభిప్రాయాలు ఉంటాయి. ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు అంటారు. కానీ ఒకటి మనం గమనించాలి, అసలు ఇది నా ప్రభువుకి నేను ఇది చేస్తే తప్ప రైటా అనేది మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ ఉజ్జా చూడండి, తను మానవ దృక్పథంలో ఆలోచించి అది పడిపోతే పట్టుకున్నా అన్నాడు. కానీ అక్కడ దేవుని యొక్క మన్నసం యొక్క శక్తిని కానీ, దేవుని యొక్క మహిమను కానీ మరి ఉజ్జా ఆ సమయంలో తలంచినట్లు మనం చూడట్లేదు. తనకేదనిపిస్తే అది చేస్తున్నాడు. మనము కూడా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధానంలో కూర్చున్నప్పుడు మనం ఏదో ఆలోచిస్తూ ఉంటాం. మన శరీరాలు ఏడే ఉంటాయి. తర్వాత ఏం ఆలోచిస్తా, మనసులో ఏదేదో నడుస్తూ ఉంటుంది. ప్రార్థన అయిపోయి నాకు ఏం చేయాలా, ఇంటికి వెళ్ళి నాకు ఏ వంట వండాలా, లేకపోతే ఎవరింటికి వెళ్ళాలా, లేకపోతే ఏమైనా పనులు ఉన్నాయి ఇంట్లో, అవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. ప్రభు మందిరానికి వచ్చినప్పుడు అనాలోచితంగా కూర్చొని నువ్వు ఆరాధిస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? మీ ఆరాధనని, పెదవుల నుంచి వచ్చే ఆరాధన అంగీకరిస్తాడు అనుకుంటున్నారా? చూడండి, ఉజ్జా ఇందాక చూసిన అబీహు నాదాబు ఆన్ ద స్పాట్లోనే దేవుని ఉగ్రతకు గురయ్యారు. మనం గురవు అని ఉందా వాక్యంలో? మీరు గురవర్లే, మీరు కృపాకాలంలో ఉన్నారు, దేవుడు మిమ్మల్ని ఏం చేయడానికి అనుకుంటున్నారా? లేదు. అప్పుడున్న దేవుడు, రోషం కలిగిన దేవుడు ఇప్పుడు ఉన్నాడు. అప్పుడున్న పరిశుద్ధుడైన దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. అప్పుడు చేసిన అద్భుత కార్యాలు ఇప్పుడు కూడా చేస్తాడు దేవుడు. కానీ యథార్థంగా ఆరాధించి, ఆత్మతో సత్యంతో ఆరాధించే వ్యక్తులు లేరే అని చూస్తా ఉన్నాడు దేవుడు. ఖచ్చితంగా ఆయన ఆజ్ఞ మీరిన వారికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది అనే మాటని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరి ఈ ఇద్దరు విషయాల్లో కూడా మనం గమనించినట్లయితే వారిద్దరూ ఈ పాత నిబంధనలో ఇంకా చాలా మంది ఉన్నారు, అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. కానీ ఇద్దరు వ్యక్తుల్ని మనం గమనించినట్లయితే వాళ్ళు చేస్తుంది ఏం పని అంటే దేవుని యొక్క సేవ చేస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. అబీహు నాదాబు అహరోను కుమారులు చేస్తుంది దేవుని సేవే. ఇక్కడ ఉజ్జా కూడా చేస్తుంది కూడా దేవుని సేవే. మరి చివరికి ఏమైందో మనం చూసాం. మరి ఇంకొక కొత్త నిబంధనలో మరొక ఉదాహరణ చూసి మనం ఆరాధనలోకి వెళ్ళిపోతాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనం. ఇది మూడొక ఉదాహరణ. చెప్పండి, ఇప్పుడు మొదటి వ్యక్తుల్ని ఉదాహరణ ఎవరిని చూసాం? అబీహు నాదాబు. రెండవది ఉజ్జా. మూడవది అననీయ సపీరా అనే ఒక దంపతులు, ఆదర్శ దంపతుల్ని, కొత్త నిబంధనలో ఉన్న ఆదర్శ దంపతుల్ని మనం చూస్తున్నాం. ఆదర్శ దంపతులు అని నేను ఎందుకన్నానంటే వాళ్ళు
మంచి చేసినా ఇద్దరు కలిసి చేస్తున్నారు, చెడు చేసినా కూడా కలిసే చేస్తున్నారు ఆదర్శ దంపతులు. వీళ్ళు ఏం చేశారంట, మనందరికీ తెలుసు, ఇది 5వ అధ్యాయం మనం ఎన్నోసార్లు చదివాము. వీళ్ళు చేసిన ఇక్కడ మిస్టేక్ ఏంటండి, తప్పేంటి అని మనం పేతురు అంటున్నాడు, అది స్థలము అమ్మిన డబ్బులు మీ దగ్గర ఉన్నప్పుడు అది మీదే కదా, మరి మీరెందుకు అబద్ధం ఆడారు దేవుని? ఇక్కడ ఏం అబద్ధం ఆడారు చెప్పండి? కొంత దాచుకొని ఇచ్చారు, ఏమైంది? అది అబద్ధం అయిద్దా? ఒక 10,000కి అమ్మారు, 5,000 ఇంట్లో పిల్ల ఖర్చుకో లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళకో ఎక్కడికో ఉంటాయిలే అని చెప్పేసి ఉంచేసుకొని ఒక 5,000 అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అలా తప్పేంటి? వాళ్ళు చేసిన తప్పేంటండి? మరి ఎందుకు దేవుడు వాళ్ళని నువ్వు అబద్ధం ఆడావు అని అపొస్తలుల ద్వారా హెచ్చరించాడు వాళ్ళని? చూడండి, ఇక్కడ చూసినట్లయితే మన మానవ దృక్పథంలో మనం ఎప్పుడు వాక్యాన్ని చదవకూడదు. మానవ దృక్పథంలో ఎప్పుడు కూడా ఇది కరెక్టు అది కరెక్టు అని బైబిల్లో ఉన్న విషయాలకు పొలమకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే అననీయ సప్పీరాలు వాళ్ళ దగ్గర ఉన్న భూమిని అమ్మడంలో ఎటువంటి తప్పు లేదు, దాచుకోవడంలో కూడా ఏం తప్పు లేదు. కానీ వాళ్ళు ఇదే మేము అమ్మాం, ఇంతవరకే వచ్చింది మాకు అని అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారే, అబద్ధం. వాళ్ళ హృదయంలో ఏముందంటే మీన్స్ మోసపూరితమైన ఆ యొక్క స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకు బయలుపరిస్తే పేతురు ఆ విధంగా మాట్లాడినట్టు మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, పేతురు అన్నయ్య నీ భూమి వల్ల కొంత దాచుకొని, అంటే పేతురు ఎప్పుడైనా చూసాడా? ఇంటికి వెళ్ళి చూసి ఉంటాడా? అననీయ సప్పీరా వీళ్ళ పొలం అమ్మారు, ఒక 10,000కి అమ్మారు, 5,000 లోపల బీరువాలో పెట్టుకున్నారు. పేతురు ఏమైనా దొంగచాటుకి వెళ్ళి చూశాడు అనుకుంటున్నారా? ఎలా తెలుసు పేతురుకి? పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. అంటే నా హృదయ రహస్యాలు ఎవరికి తెలుసు అని ఇక్కడ మనకు అర్థమవుతున్నాయి స్పష్టంగా. అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఆ రోజు పేతురికి ఏ విధంగా బయలుపరిచాడు, ఈ రోజు కూడా నా ఆత్మీయ జీవితం గురించి, నా హృదయ స్థితి గురించి ఆయన ఎరిగినవాడు. ఆయన హెచ్చరిస్తూ ఇప్పటికీ కూడా ఉన్నాడు. ఎన్నిసార్లు ప్రభు మనల్ని వాక్యం ద్వారా గద్దించలేదు చెప్పండి? ఎన్నిసార్లు మనల్ని ఎలా ఆరాధించాలో నేర్పించలేదు, ఎన్నిసార్లు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించలేదు. కానీ మనం అవన్నీ పక్కన పెట్టి మనకు ఇష్టం వచ్చినట్టు మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, ఆరాధిస్తూనే ఉంటాము. అవి అక్కడ వరకే వెళ్తాయి. అక్కడ వరకు అంటే ప్రభు దగ్గరికి కాదు, పాపం అనే అడ్డుగోడ వరకే వెళ్తాయి. ఆజ్ఞ అతిక్రమే పాపం అని చూస్తూ ఉన్నాం కదా. నీవు నేను చేసిన ఆ ఆరాధన, నీవు నేను చేసే ఆ ప్రార్థన, ఆ ధూప ద్రవ్యం అనేది ప్రభుకి ఇంపైన సువాసనగా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మరి ఏం అడ్డుపడుతుంది? మనం ఆలోచించినట్లయితే మన అతిక్రమములు, మన పాపములు, మన యొక్క వేషధారణ ఏం చేస్తుంది? యథార్థం ఆయన దగ్గరికి ప్రార్థన వెళ్ళనీయకుండా ఆపేస్తుంది. ఈ 3 విషయాలు చూడండి, ఈ 3 విషయాలు బయట వాళ్ళు కాదు, వాళ్ళు అన్యులు కాదు. 3 కూడా దేవుని సేవ చేస్తున్న వాళ్ళే, 3 కూడా దేవుని సహవాసంలో ఉంటున్న వాళ్ళే, దేవుని సంఘంలో ఉంటున్న వాళ్ళే 3 కూడా. దేవుని తీర్పు ఎవరికి ఫాస్ట్గా త్వరగా వస్తుందని వాక్యం చెబుతా ఉంది. దేవుని తీర్పు ఎవరికి త్వరగా వస్తుందంట? ఆయన ఇంట్లో నుంచే తీర్పు అనేది మొదలవుతుందని ఉందా లేదా వాక్యంలో? అన్యులు కాదు తీర్పు ముందు నుంచునేది. ఆయన ఎరిగామని చెప్పుకుంటూ, ఆయన నాకు తెలుసు అని చెప్పుకుంటూ, ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన ప్రార్థన చేస్తున్నాం, ఆయన స్తుతిస్తున్నాము, ఆయన సాక్షులుగా ఉంటున్నాం అని చెప్పుకుంటున్న వాళ్ళతోనే ఆయన యొక్క తీర్పు అనేది స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క ఉదయకాల దినమున మరి ఈ యొక్క హెచ్చరికల్ని మీ హృదయంలో భద్రపరచుకొని కోరుకుంటున్నాను. దేవుడు తన పరిశుద్ధత విషయంలో ఎంత మాత్రమో మరి రాజీ పడేవాడు కాదు. దేవుడు తాను నిర్ణయించిన విధముగా ఆత్మతో సత్యంతో మనల్ని ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆ విషయంలో కూడా ఆయన రాజీ పడేవాడు కాదు. నువ్వు ఎట్లయినా ఆరాధించి నేను వింటాలే అనుకునే దేవుడు అయితే కాదు. భయంతో భక్తితో ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు యథార్థంగా హన్నా ఏ విధంగా తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసిందో, దేవుణ్ణి ఆరాధించిందో, దేవుణ్ణి ప్రేమించిందో ఆ విధంగా మనం ఆరాధించాలి. పాపాత్మురాలనే స్త్రీ యేసయ్య ఒక ఇంట్లో ఉన్నాడని విని ఆయన దగ్గరికి వెళ్ళి తన కన్నీటితో ఆయన పాదాలని కడిగి తన జుట్టుతో ఆ పాదాలని తుడిచి అత్తర్ని సీస పగలగొట్టి ఆ అత్తర్ని ఆయన పాదాలకు పూసిందే. అటువంటి యథార్థమైన ఆరాధన, విరిగి నలిగిన ఆరాధన ఎంతకాలమైంది నువ్వు నేను చేసి? ఎన్ని రోజులైంది నీ కళ్ళలో నుంచి కన్నీళ్లు కార్చి? నీ పాపాలు బట్టి నువ్వు ఎన్ని రోజులు నువ్వు పశ్చాత్తాపడి ఎన్ని రోజులైంది?
యథార్థంగా నేను ఆరాధించలేకపోతున్నానే, నేను ఆయన ప్రేమించలేకపోతున్నానని నువ్వు ఎన్ని రోజులు అయింది ఆయనకు మొరపెట్టి ఈ విధంగా? ఈ యొక్క సమయాన్ని మరి మనం ప్రభు చెప్పినట్లు ఈ యొక్క హెచ్చరికలు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకొని ఆత్మతో సత్యముతో మరి ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాము. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభువుని ఆరాధించవలసిందిగా నేను కోరుచున్నాను.